Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ ని గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో చూడవచ్చు. ఓకే, ఇప్పుడు డబుల్ పాయింటర్స్ అంటే ఏంటో చూద్దాం. డబుల్ పాయింటర్ అంటే పాయింటర్ టు పాయింటర్. పాయింటర్ అంటే అడ్రస్, ఒక వేరియబుల్ యొక్క అడ్రస్. ఈ అడ్రస్ ఏ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయ్యిందో దాని అడ్రస్ చెప్పేదే ఈ డబుల్ పాయింటర్ అన్నమాట. సో అది స్టోర్ చేసేది ఆ అడ్రస్ ని. దీని డేటా టైప్ డబుల్ స్టార్ కింద డిక్లేర్ చేస్తాం. సో పాయింట్ స్టార్ P1 అంటే ఇంటిజర్. ఓకే, ఇది పాయింటర్ డిక్లరేషన్. అదే Q1 అంటే డబుల్ పాయింటర్. డబుల్ స్టార్ Q1 అంటే డబుల్ స్టార్ కనుక ఇస్తే అది డబుల్ పాయింటర్ అవుతుంది. సో P1 అనేదే పాయింటర్ అయితే P1 యొక్క అడ్రస్ ని స్టోర్ చేసేది డబుల్ పాయింటర్ లో. ఓకే, Q1 ఇట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింటర్ వేరియబుల్. ఆ అడ్రస్ ని, ఆ పాయింటర్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసే వాల్యూ ఇది. ఇప్పుడు సపోజ్ మనం ఒక క్లియర్ పిక్చర్ చూద్దాం. ఇక్కడ ఒక వేరియబుల్ ఎక్స్ తీసుకున్నాం. ఈ వేరియబుల్ కి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక వాల్యూ అసైన్ చేసాం, ఒక ఫ్లోట్ వాల్యూ, సమ్ వాల్యూ. దీని అడ్రస్ ఇది. ఓకే, ఇదేంటి, దీన్ని ఏమని పిలుస్తాం, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని అంటే. అడ్రస్ ఆఫ్ ఎక్స్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఇది. దీన్ని యాంపర్సాండ్ ఎక్స్ తో చెప్పచ్చు, లేదు దాన్ని P1 అని కూడా P1 పాయింటర్ తో చెప్తాం. అంటే యాంపర్సాండ్ ఎక్స్ అన్నా లేదా P1 అన్నా ఇదే అడ్రస్ చూపిస్తుంది. మరి ఈ అడ్రస్ ఎక్కడ ఉంది అని అంటే, ఓకే, దీని ఇంకొకటి, ఇప్పుడు P1 నుంచి సపోజ్ మనం అడ్రస్ తీసుకుని ఈ అడ్రస్ లో ఏ వాల్యూ ఉంది అని అంటే స్టార్ P1 వాడుతున్నాం. ఓకే, అది మనకు తెలుసు, ఈ పిక్చర్ అంతా మనకి క్లియర్ గా తెలుసు. ఇప్పుడు అడ్రస్ తీసుకుందాం. ఈ యొక్క అడ్రస్ అంటే P1 అనేది ఒక నంబర్ అనుకున్నాం, వేరియబుల్ అనుకున్నాం. ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ. దీన్ని అడ్రస్ ఆఫ్ P1 అంటే. మరి ఇక్కడ ఎక్స్ యొక్క అడ్రస్ కావాలంటే యాంపర్సాండ్ ఎక్స్ వాడాం. అలాగే ఈ P1 యొక్క అడ్రస్ కావాలంటే ఏం చేయొచ్చు, యాంపర్సాండ్ P1 అని యూజ్ చేయొచ్చు. యాంపర్సాండ్ P1 అంటే మనకి ఈ అడ్రస్ యొక్క, ఈ వాల్యూ యొక్క అడ్రస్ అంటే ఇదే అడ్రస్, ఈ అడ్రస్ కి అడ్రస్. దీన్ని యాంపర్సాండ్ P1 అనొచ్చు, లేదా డబుల్ పాయింటర్ Q1 అని పిలవచ్చు. దీన్నే డబుల్ పాయింటర్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ వాల్యూస్ ఎలా వస్తాయో మనం ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక వాల్యూ తీసుకున్నాం, ఇంటిజర్ ఎక్స్ అని. ఎక్స్ ఓ వాల్యూ ఇచ్చాం, దీన్ని పాయింటర్, డబుల్ పాయింటర్ రెండు డిక్లేర్ చేస్తాం. P1 కి ఏమో ఎక్స్ యొక్క అడ్రస్ అంటే యాంపర్సాండ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క అడ్రస్ ని P1 కి అసైన్ చేసాం. P1 యొక్క అడ్రస్ ని DP1 కి ఇచ్చాం. ఓకే, DP1 అంటే మనకు అర్థం కావడం డబుల్ పాయింటర్ అన్న ఉద్దేశంతో తీసుకున్నాం. సో P1 యొక్క అడ్రస్ ఏమో DP1 లో పెట్టాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా ఉంటాయో అసలు చూద్దాం మనం. ఎక్స్, P1, DP1 ప్రింట్ చేద్దాం. అలాగే ఎక్స్ స్టార్ P1 అయితే ఏ వాల్యూ వస్తుంది, డబుల్ స్టార్ DP1 అయితే ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. అలాగే P1 స్టార్ DP1, ఇది మనకు కావాల్సిన వాల్యూస్ ఎలాగో డిస్ప్లే చేద్దాం. అంటే ఈ డిస్ప్లేతో మనకు కొంత క్లియర్ పిక్చర్ వస్తుంది ఎలా ఉంటుందో అన్నది. దానికి మనకు క్లియర్ గా పిక్చర్ ఇక్కడ అర్థం కావడం కోసం ఏంటంటే, ఈ ఒక మెమరీ లొకేషన్ లో ఈ వేరియబుల్ ని వాల్యూని తీసుకున్నాం. ఎక్స్ వేరియబుల్ యొక్క దాని వాల్యూ ఒక పంపించాం. దీనికి అడ్రస్ ఇది. ఈ యొక్క ఎక్స్ అనే ఈ మెమరీ లొకేషన్ కి అడ్రస్ ఇది. అంటే ఎక్స్ అడ్రస్ ఇది, యాంపర్సాండ్ ఎక్స్. దీన్నే మనం P1 అని లేదా పాయింటర్ అని పిలుస్తున్నాం. ఓకే, P1 అనేది ఈ అడ్రస్. ఇప్పుడు ఈ అడ్రస్ సపోజ్ ఇది వాల్యూ అనుకున్నాం, ఇక్కడ ఎక్స్ ఎలాగైతే వాల్యూ అనుకున్నామో దీన్ని అలాగే ఇక్కడ దీన్ని ఒక వాల్యూ అనుకుంటే ఈ వాల్యూ, ఓకే, ఈ అడ్రస్ పాయింట్ చేసేది ఈ వాల్యూని. ఈ వాల్యూ రావాలంటే స్టార్ P1 వాడుతున్నాం. ఓకే, స్టార్ P1 తీసుకున్నాం. ఇప్పుడు
అసలు ఈ P1 అనేదే ఒక వాల్యూ అనుకుందాం. ఈ వాల్యూ ఎక్కడ ఉంది? ఒక అడ్రస్ చూపిస్తుంది ఈ వాల్యూని. ఈ అడ్రస్ ఇది అనమాట. దీన్ని ఏమంటాం? ఈ P1 యొక్క అడ్రస్ అని అంటాం. అడ్రస్ ఆఫ్ P1 ఇది. ఓకే, దాన్ని అది రావడం కోసం ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్ యొక్క అడ్రస్ కావాలంటే యాంపర్సాండ్ ఎక్స్ వాడినట్లే ఇక్కడ P1 అడ్రస్ యాంపర్సాండ్ P1 తో వస్తుంది. ఓకే, దీన్నే మనం DP1 అని పిలిచాం. ఇది పిక్చర్ మనకి. ఇప్పుడు P1 నుంచి P1 అనే అడ్రస్ ఏ లొకేషన్ కి అడ్రస్, ఏ వాల్యూకి అడ్రస్, ఆ వాల్యూ రావాలి అని అంటే స్టార్ యూజ్ చేసాం. అలాగే ఇప్పుడు DP1 అనేది ఒక అడ్రస్ అనుకున్నాం. ఈ అడ్రస్ ఏ మెమరీ లొకేషన్, ఏ వాల్యూని చూపిస్తుంది అని అంటే అది రావడం కోసం ఏం చేయాలి? స్టార్ DP1 వాడాలి. ఒక స్టార్ కనుక తీసుకుంటే ఈ DP1 కి మనకు వచ్చేది ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ, ఈ అడ్రస్ DP1 అనే అడ్రస్ ఏ వాల్యూని చూపిస్తుందో ఆ వాల్యూ వస్తుంది, స్టార్ DP1. ఓకే, ఇక్కడ P1 నుంచి స్టార్ P1 ఎలా వచ్చిందో వాల్యూ, అలాగే DP1 నుంచి స్టార్ DP1 ఈ వాల్యూ వస్తుంది. అలాగే సపోజ్ దీన్ని ఎక్స్ అనుకున్నాం. దీన్ని ఒక ఎక్స్ అనుకుంటే అలా ఇక్కడ P1 ని స్టార్ P1 ఎలా అనుకున్నామో ఇది మొత్తం ఒక వాల్యూ ఏ అనుకున్నాం. పోనీ ఏ అనుకుంటే ఒక స్టార్ పెడితే ఏమవుతుందో ఈ పర్టికులర్ అడ్రస్ ఏదైతే వాల్యూని చూపిస్తుందో ఆ వాల్యూ వస్తుంది. అందుకనే ఒక స్టార్ ఏ అన్నాం. ఇది ఏ అనుకుంటే ఇది స్టార్ ఏ, అందుకనే డబుల్ స్టార్ DP1 అయింది. ఈ డబుల్ స్టార్ DP1 ఏం చూపిస్తుంది? ఈ వాల్యూని ఇస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం కనుక ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఫైన్, పాయింటర్ P1 మనకు తెలిసిందే P1. ఓకే, 96 ఇది అడ్రస్. డబుల్ పాయింటర్ అంటే ఇది DP1 అంటే 400. బాగుంది. ఎక్స్, మళ్ళీ ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. స్టార్ P1 అంటే ఏం చేయాలి? యాక్చువల్గా స్టార్ P1 అంటే మనం అనుకున్నది ఈ వాల్యూ. ఎస్, ఈ వాల్యూనే వస్తుంది. స్టార్ P1 అంటే P1 ఏ అడ్రస్ ఏ లొకేషన్ లో ఉందో, ఏ లొకేషన్ లో ఉన్న వాల్యూని ఇస్తుందో ఆ వాల్యూ వచ్చింది. ఫైన్. అలాగే డబుల్ స్టార్ DP1 అన్న దానికి ఏం చేస్తుంది? ఇదే వాల్యూని ఇస్తుంది. ఇక్కడ DP1 కి స్టార్ DP1 ఇది ఇస్తే డబుల్ స్టార్ DP1 ఈ వాల్యూని ఇస్తుంది. ఎస్, P1 మనకు తెలిసిందే ఆల్రెడీ. P1 అన్నది ఇది. ఇక్కడ స్టార్ DP1 ద్వారా కూడా సేమ్ అడ్రస్ నే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ అడ్రస్ DP1 అనేది ఇదైతే DP1 చూపించే వాల్యూ ఈ వాల్యూ అవుతుంది. కాబట్టి 96 ఇదే వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ డబుల్ పాయింటర్ని అర్థం చేసుకోవచ్చు. అవి ఏ విధంగా వాల్యూస్ ఇస్తాయో కూడా మనకి ఈ పిక్చర్ ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇంకొంచెం క్లియర్ గా అర్థం కావడం కోసం సపోజ్ మనం ఇక్కడ ఒక వేరియబుల్ ఎక్స్ తీసుకున్నాం, ఇంటిజర్, స్టార్ P1, డబుల్ స్టార్ P2, ట్రిపుల్ స్టార్ P3 తీసుకున్నాం. అంటే అడ్రస్ యొక్క అడ్రస్ కూడా ఎలా పెట్టచ్చో చూద్దాం. ఇక్కడ ఎక్స్ అడ్రస్ ఏమో P1 లో పెట్టాం, P1 అడ్రస్ ని P2 లో పెట్టాం, P2 అడ్రస్ ని P3కి అసైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం వరుసగా ఒక్కొక్క వాల్యూని అసలు డిస్ప్లే చేస్తే మనం ఏ విధంగా ఈ వాల్యూస్ ఉంటాయో చూద్దాం. ఎక్స్ ఇది. ఓకే, ఎక్స్ వాల్యూ P1, P2, P3 పాయింటర్స్ అన్ని చూపిస్తున్నాం. ఫైన్. ఇక్కడ స్టార్ P3 తీసుకుంటే P2 వాల్యూ రావాలి. స్టార్ P3 కాబట్టి P2 వాల్యూ వస్తుంది. చూద్దాం. అలాగే డబుల్ స్టార్ P3 తీసుకుంటే ఏమొస్తుందో కూడా చూద్దాం. ట్రిపుల్ స్టార్ P3 ఏం చూపిస్తుంది. అలాగే స్టార్ P2, డబుల్ స్టార్ P2, P1, సింగిల్ స్టార్ P1, ఇలా మనం ఈ వాల్యూస్ అన్ని కూడా చూస్తే మనకు ఒక క్లారిటీ అన్నది క్లియర్ గా అర్థం అవుతుంది. అసలు ఈ పాయింటర్స్ ఏంటి, అడ్రస్ ఏంటి అర్థం ఎలాగో చూద్దాం. ఎక్స్ వాల్యూని, ఎక్స్ అనే వేరియబుల్ వాల్యూ 100ని ఒక మెమరీ లొకేషన్ లో పెట్టాం. ఈ మెమరీ లొకేషన్ యొక్క ఎక్స్ వాల్యూ ఇది. ఇప్పుడు దీని అడ్రస్ ఏంటి? ఇది ఎక్స్ యొక్క అడ్రస్ ఇది. ఓకే, ఈ అడ్రస్ ని యాంపర్సాండ్ ఎక్స్ ద్వారా
ఎక్స్ అనేది వాల్యూ అయితే యాంపర్సాండ్ ఎక్స్ మనకి అడ్రస్ ని ఇస్తుంది. సో దీన్నే మనం P1 అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఈ P1 ఇది 04. సో 04. సో P1 వాల్యూ చూపించాం. ఇప్పుడు దీని అడ్రస్ P1 యొక్క అడ్రస్ రావాలి అని అంటే ఇది P1 అడ్రస్ అనమాట. దీన్ని ఏ విధంగా పొందొచ్చు? ఎక్స్ యొక్క అడ్రస్ యాంపర్సాండ్ ఎక్స్ తో వచ్చినట్లే P1 అడ్రస్ యాంపర్సాండ్ P1 తో వస్తుంది. ఓకే, సో దీన్ని మనం P2 అని డిక్లేర్ చేస్తాం. ఓకే, P2 అంటే యాంపర్సాండ్ P1 P2. సో ఈ P2 డబుల్ పాయింటర్ ని ఇక్కడ చూపింది అంటే 08. సో P2 08 వచ్చింది, అది చూపింది. నెక్స్ట్ ఈ P2 యొక్క అడ్రస్ ఆఫ్ P2 ఇదే 16 అన్నమాట. P2 యొక్క అడ్రస్ రావాలంటే ఏం చేయాలి? యాంపర్సాండ్ P2 యూజ్ చేయాలి. యాంపర్సాండ్ P2 కి అడ్రస్ యాంపర్సాండ్ P2. సో ఈ P2 యాంపర్సాండ్ P2 దీన్ని అడ్రస్ ఆఫ్ P2 అయితే దాన్ని P3 అని పిలుస్తున్నాం. ఈ P3 వాల్యూ 16. ఓకే, దిస్ 16. సో ఇది P3. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇంత క్రితం చూసినట్లే ఈ P1 అనే అడ్రస్ ఏ లొకేషన్ లో ఉన్న వాల్యూని ఇస్తుందో ఆ వాల్యూ రావాలంటే స్టార్ P1 యూజ్ చేస్తాం. అంటే P1 మనకి వాల్యూ కావాలంటే స్టార్ వాడాం. ఓకే, స్టార్ P1. సో స్టార్ P1 అంటే మనకి 100 ఇది వాల్యూ. ఓకే, ఇప్పుడు అలాగే సపోజ్ మనం P2ని అడ్రస్ ఉంటే అది చూపించే వాల్యూ ఏంటి? దాని వాల్యూ రావాలంటే స్టార్ P2 వాడాలి. సో స్టార్ P2 ఏమవుతుంది? 04 అవుతుంది. స్టార్ P2 04. ఓకే, రైట్. అలాగే P3 వాడాం. P3 నుంచి P3 ఈ అడ్రస్ చూపించే వాల్యూ ఏంటి? స్టార్ P3. స్టార్ P3 అంటే ఏంటి? 08 రావాలి. స్టార్ P3 అంటే 08. సో ఈ విధంగా వస్తుంది. అలాగే సేమ్ ఇప్పుడు ఇక్కడ దీన్ని మొత్తం సపోజ్ మనం ఏ అనుకున్నాం. ఏ అనుకుంటే ఈ అడ్రస్ చూపించే వాల్యూ ఏంటి? స్టార్ ఏ. స్టార్ ఈ సేమ్ వాల్యూ అంటే డబుల్ స్టార్ P2 అవుతుంది. డబుల్ స్టార్ P2 అంటే ఏం చూపించాలి? 100 రావాలి. సో డబుల్ స్టార్ P2 అంటే 100. అలాగే ఇక్కడ P3 స్టార్ P3ని మొత్తం మనం ఒక ఏ అనుకుంటే ఇక్కడ స్టార్ ఏ అంటే డబుల్ స్టార్ P3. ఈ డబుల్ స్టార్ P3 ఏం చూపిస్తుంది? ఈ వాల్యూని ఇస్తుంది 04. డబుల్ స్టార్ P3 04 ఈ వాల్యూని ఇచ్చింది. అలాగే సపోజ్ ట్రిపుల్ స్టార్ P3 అంటే దీని వాల్యూ, ఈ అడ్రస్ యొక్క వాల్యూ ట్రిపుల్ స్టార్ P3తో, ట్రిపుల్ స్టార్ P3 ఏమి ఇవ్వాలి? 100 ఇవ్వాలి. సో ట్రిపుల్ స్టార్ P3 100 ఇస్తుంది. సో ఈ విధంగా మనం ఇలా క్లియర్ పిక్చర్ కనుక మనం డ్రా చేసుకుంటే, అంటే యాక్చువల్గా మనకి అర్థం కావడం కోసం మనం ఇంత క్రితం చూసినట్లు ఈ 4 వేరియబుల్స్ కనుక మనం ఒక క్లియర్గా పిక్చర్ మన మనసులో పెట్టుకుంటే, ఇలా కనుక నోట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏ కావాలన్నా స్టార్ P2 ఎందుకు వచ్చింది, స్టార్ P3 ఏంటి, స్టార్ P1, ఈ విధంగా మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. సో ఇలా వీటిని అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనే దాని వాల్యూ 100 అంటే సింపుల్ వేరియబుల్, స్మాల్ వాల్యూ 100. దీనికోసం మనకి మెమరీ ఎంత 4 bytes పడుతుందని ఇంత క్రితం వీడియోలో చూసాం. లేదంటే ఒకసారి పాత వీడియో రెఫర్ చేయండి. ఇక్కడ 04 నుంచి 08 అంటే 4, 5, 6, 7 4 bytes మెమరీ తీసుకుంటుందని తెలుసు. ఇప్పుడు ఈ అడ్రస్ ని రైట్, ఇది ఒక వాల్యూ అనుకుంటే ఈ వాల్యూని మనం ఈ అడ్రస్ చెప్తుంది. ఈ అడ్రస్ అంటే ఇది ఒక వేరియబుల్ అనుకుందాం. ఈ వాల్యూని, ఇది ఒక పెద్ద వాల్యూ కంపేర్ టు దిస్, ఇది పెద్ద బిగ్ నంబర్. దీన్ని స్టోర్ చేయాలంటే మెమరీ 4 bytes చాలదు కదా. అందుకని ఇదేం చేసింది, ఇక్కడ 8 నుంచి 16 అంటే 8 నుంచి 15 దాకా 8 bytes మెమరీ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద వాల్యూ కాబట్టి దీన్ని స్టోర్ చేయడానికి 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంది. ఓకే, అలాగే సపోజ్ మనం కనుక దీని అడ్రస్ కనుక తీసుకుంటే ఇలా వస్తుంది. దీని అడ్రస్ రావాలంటే దీన్ని అడ్రస్ ఆఫ్ P3 అంటాం. ఓకే, యాంపర్సాండ్ P3 ఇస్తుంది ఈ అడ్రస్ ని. అంటే సపోజ్ ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇది ఒక వాల్యూ అనుకుంటే ఈ వాల్యూని స్టోర్ పెద్ద వాల్యూ
కాబట్టి దీన్ని స్టోర్ చేయాలంటే 4 bytes చాలు. అప్పుడు ఏం చేయాలి, దీనికంటే ఎక్కువ మెమరీ కావాలి. మెమరీ కావాలంటే ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. 16 నుంచి ఈ వాల్యూని అడ్రస్ 16 నుంచి 23 వరకు, 16 to 23 అంటే 8 bytes. 8 bytes ఆఫ్ మెమరీ కావాలి ఈ వాల్యూని స్టోర్ చేయడానికి. అంటే ఈ వాల్యూని కానీ స్టోర్ చేయడానికి 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంది. సో ఈ విధంగా మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ కూడా అర్థం చేసుకోవచ్చు. వాల్యూస్ పెద్ద నంబర్స్ కాబట్టి వాటిని అలొకేట్ చేయడానికి, వాళ్ళని స్టోర్ చేయడానికి ఎక్కువ మెమరీ అవసరమైంది. సో ఈ పిక్చర్ ద్వారా మనకి క్లియర్ గా ఈ పాయింటర్స్, డబుల్ పాయింటర్స్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో అర్థమైంది. నెక్స్ట్ టాపిక్ లో వేరే పాయింటర్స్ యొక్క ఇంకొక వేరే ఫీచర్ ని చూద్దాం. హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వైరీస్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. Like, share and subscribe. Thank you.